వీకెండ్ వచ్చింది అంటే చాలామంది ఎంజాయ్ చేస్తారు, కానీ ఇంకొంతమంది గుడికి వెళ్ళాలి అనుకుంటారు. ఆ కొంతమందిలో నేను ఒక్కదాన్ని. ఇంటి పక్కనే గుడి ఉంది, ఊరికొచ్చి చాలా డేస్ అయింది, అమ్మవారిని దండం పెట్టుకోవాలి కదా. మీరు కూడా నవరాత్రుల టైంలో చూసినట్టున్నారు అమ్మవారిని. ఇంక చాలా డేస్ అయిందని అమ్మవారికి అభిషేకం అయితే చేపించేసిన. అభిషేకం చేసిన తర్వాత అమ్మవారి ఫేస్ చూస్తే నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి ఎట్లుందో. నా చిట్తల్లి రైట్ హ్యాండ్ మీద బల్లి పడిందంట. ఎంత హ్యాపీగా చెప్తుందో, నేనైతే ఫుల్ ఏడ్చేదాన్ని. గుడికొచ్చి చూస్తే అమ్మవారి బట్టలు అన్ని చిందరు వందరుగా ఉన్నాయి. ఇంకా అందుకే నీట్గా సర్దేసిన. ఇంక ఇంటి పక్కనే గుడి కాబట్టి అన్ని నీట్గా చేస్తూ ఉంటా నేను. అమ్మవారికి భోగి ఇచ్చేద్దామని చెప్పి డాడీ నైవేద్యం వండేసిండు. ఇంకా అమ్మవారి అలంకరణ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు వరదలుగా వస్తూనే ఉన్నాయి. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒక్కసారి గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంతకీ అమ్మవారిని చూపించలేదు కదా.